ఇది మొత్తం చేజ్ సీన్ మొత్తం చేజ్ అండ్ ఈ క్యారెక్టర్ ఇంట్రో కైండ్ ఆఫ్ థింగ్ అనమాట. చూస్తే ఒక మెయిన్ ఏ కృష్ణానగర్లో అయితే మేము యాక్టర్గా వచ్చి ప్రయత్నాలు ఆడిషన్స్ చేసేటప్పుడు అదే కృష్ణానగర్లో చేజ్ సీక్వెన్స్ చేస్తున్నాం. ప్లస్ కృష్ణానగర్ లోపల ఇంటీరియర్స్ ఆఫ్ కృష్ణానగర్లో షూట్ చేస్తున్నాం. ఇక్కడి నుంచి ఫస్ట్ టైం సూర్య అనేవాడు మిథునాన్ని చూసే సీన్ ఇక్కడి నుంచి ద రన్ ఈజ్ దేర్. ఇక్కడి నుంచి మెయిన్లీ పెద్ద టాస్క్ ఏంటంటే ఈ సీన్లో నాకు 48 ఫ్రేమ్స్లో షూట్ సాంగ్, అది సాంగ్లో జరుగుతుంది. కానీ సాంగ్ చాలా స్పీడ్గా ప్లే అవుతుంది, యు నో అబౌట్ ఇట్ కదా. అది ఎలా చేయాలని తెలీదు. బట్ హను ఏమో చేయించాడు నాతో. నాకు ఎలా ఉన్నిందంటే నాకు బుల్లెట్ బైక్ ఉండేది. నేను షూటింగ్ ఆ బైక్లోనే వచ్చేవాడిని. షూటింగ్ కార్లున్నా ఆ బైక్లో వచ్చాను, ఎందుకంటే ఆ సూర్య ఫీల్డ్లో ఉండాలని. ఆ ఫీల్డ్లోనే మొత్తం సాంగ్ ఫినిష్ చేశాను. అండ్ లాస్ట్ సీక్వెన్స్, ఆ టెంపుల్ దగ్గర ఉన్న సీక్వెన్స్కి నీకు పూనకం వచ్చేలా చేయాలి నవీన్ అన్నారు. సరే చేతిలో దగ్గర మీద నీమ్ ట్రీస్ తీసుకుని చేసేసా. అండ్ దాంట్లో ఒక కెమెరా యాంగిల్ ఉంటుంది. అది ఎలా అంటే నేను ఇలా పూనకం వస్తున్నట్టు చేయాలి, కెమెరా వచ్చేసి కింద నుంచి ఇలా వచ్చి ఇలా రావాలి. కట్ చెప్పట్లేదు, నేను అలాగే ఉండిపోయా. కట్ చెప్పట్లేదు, చాలాసేపు ఉండిపోయా. కానీ నా ఆకాశం చూస్తున్నాను ఆ షాట్లో. అప్పుడు అనిపించింది ఒక డైరెక్టర్ ఆలోచిస్తే ఆ షాట్లో నాకు నిజంగా పూనకం వచ్చింది. ఆ ప్రేమలో నేను ఆ ఆకాశాన్ని చూసి ఎంజాయ్ చేస్తున్నట్టు ఫీల్ దొరికింది. అండ్ దట్ వాజ్ అ మూమెంట్ ఫర్ మీ దట్ టైం.